కల్వకుంట్ల కవిత గారు కౌన్సిల్లో మాట్లాడిన ప్రెస్ మీట్కి సంబంధించి వాస్తవాలు తెలంగాణ ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. నాతో పాటు శాసన మండలి సభ్యులు ఆమీర్ అలీ ఖాన్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, శ్రీకాంత్ గారు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటారు. ముందుగా ఏదైతే రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి దాని లెక్కలతో సహా ఏ రకంగా శాసన మండలిలో శాసనసభలో చెప్పినప్పుడు కూడా కవిత గారు పదే పదే బడ్జెట్ విషయానికి సంబంధించి లేదా రాష్ట్ర అప్పుల గురించి ప్రస్తావించారు. దానికి సంబంధించి శాసన మండలి సభ్యులు ఆమీర్ అలీ ఖాన్ గారు చాలా క్లుప్తంగా దానిపైన వారు మాట్లాడతారు. Budget session has just finished, so I think everybody is clear with the budget, what is happening, what is the state of affairs in the state government. So I think Kavita madam has said that 4,42,000 crores is the outstanding budget, which is the loan which the state government has to pay. But FRBM loan is 4,42,000 crores. And she knows government is a continuous process. The problem is we have gained the legacy of loan. We thought it was 3 lakh crores, but it is now 7,38,000 crores. Only FRBM loan is 4,42,000 crores, which was shown in the parliament. Now other guarantee loans, other loans and loans which were raised by SPV, serviced by them, non-guarantee loans, this is the paper which has been said. 6 days we had budget session. It was shown in the budget session what is the loan outstanding, what were the different type of loans which the government has taken. From 69,000 crores, the government is now standing at 7,38,000 crores. Where has the money gone? 10 years. People of Telangana had given them 10 years of time. In that 10 years, all I can say is from 69,000 crores, we are now 7,38,000 crores. So now if she says 4,42,000 crores, I think क्या हमारे को सिखाना पड़ेगा मैथ्स सीखने के वास्ते ये पेपर में ये भी आया 8,19,000 करोड़ का. तो अभी भी अगर 4,42,000 after showing everything in the budget session and what the government has done, the best part is first 5 years there was okay, 5 years, initial 5 years government, TRS government had did something for the welfare. Next 5 years the welfare was totally neglected. That is why people have rejected them. But अभी भी अगर यही बात करते हैं कि हमारे को लोन नहीं है, लोन इतना नहीं है, 10 बार झूठ बोले तो झूठ झूठी च रहता, झूठ सच नहीं हो जाता. What is there in the books of accounts will be there and it will be there permanently. That is for sure. చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారికి శాసన మండలిలో బట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో మా నాయకులు పదే పదే మీరు అడిగిన లెక్కలపైన 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, 3కి 4 సార్లు స్పష్టత ఇచ్చినాక కూడా మీరు చేసిన తప్పులు, బహుశా మీరు జైల్లోకి పోకముందున్న అప్పులే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి. దాని తర్వాత చేసిన అప్పుల గురించి బహుశా కల్వకుంట్ల కవిత గారికి వారి కుటుంబ సభ్యులు చెప్పనట్టురు, లేదా అవగాహన లేకపోవడంతో, లేకపోతే చేసిన తప్పుని ఒప్పుకోనికి అహమడ్డొస్తుందో. ఈరోజు కనీసము శాసన మండలిలో మీరు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నప్పుడు ఇంత అనుభవం ఉన్నోళ్ళు, ఇంత మేధావులు, ఇంత తెలివివంతులని చెప్పుకునే మీరు శాసన మండలిలో ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించవచ్చా, నిర్వహించకూడదా, అసలు ఏ పరిస్థితి ఉంది, ఎక్కడ నిర్వహించాలి, ఏం మాట్లాడాలో కూడా అవగాహన లేకుండా మేము ఏం చేసినా నడుస్తుంది రాష్ట్రంలో అనే విధంగా మీ యొక్క వ్యవహారమే మీ యొక్క పద్ధతికి నిదర్శనం. ఈరోజు మీరు పద్ధతి గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందే మా సోదరులు శాసన మండలి సభ్యులు ఆమీర్ అలీ ఖాన్ గారు లెక్కలు చాలా స్పష్టంగా వారు మీకు అదేవిధంగా మీ అన్నకి మీ బావకి ఇంగ్లీష్లో మాట్లాడితేనే అర్థమవుతుందని చెప్పి వారు ఆ భాషలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు చేసిన అప్పులేంది, మీరు ఏడికేళ్ళ అప్పులు తీసుకొని వచ్చారు, రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని
మేము తప్పు చేసినాము అని చెప్పి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీ కుటుంబం పైన ఉంది. అవన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు పద్ధతుల గురించి మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటుర్రు. మీరు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల పైన తప్పుగా మాట్లాడిరని చెప్పి మీరు మాట్లాడతారు. మీకు ముందుగా నేను ఆ అంశాలపైన మాట్లాడే ముందు మీ తండ్రి గారు అదేవిధంగా మీ అన్న ఏం మాట్లాడిండు, మీ బావ ఏం మాట్లాడిండు, వారి యొక్క వ్యవహారం ఏ విధంగా ఉండే నేను ఒక్కసారి మీకు వీడియో చూపిస్తా. ఆ వీడియో చూస్తేనన్నా పరిస్థితి ఏ రకంగా ఉండే ఏమైందని చెప్పి మీకు కనీస ఆలోచన ఉంటుంది. అడుగుంటే 6 ముక్కలైతే నాకు అనుకుంటున్నాము. ఈ గోకాసులు ఏం లేదు, నలిసి పారేస్తాం, 4 గెలిచి సీరేస్తాం. గుణం అని చెప్పి రెండా కేంద్ర మంత్రి తెలంగాణ తాతగాని పెద్దమ్మ దరిద్రులు పుట్టచోరుగాళ్ళు పనికి మాలినోళ్ళు సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జ ఏమని ఉంటే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి పీకెతందుకు వచ్చినాం అంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు ఏం పీకెతందుకు పోతారు? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు పిసగాడి కుక్కలు ఉంటే వాడు సిగ్గుపడాలా? పిసగాడి కొడుకే అంటున్నాను నేను. మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటకు వెళ్ళండి. అరే ఏమవుతారా బయట బేకుక్కలు మీరు? బుద్ధిలేదు, సిగ్గని ఉండాలి, ఇజ్జతని ఉండాలి. హరిద్రపు గాడులు ఎక్కడి నుంచి పుట్టినారు ఈ తెలంగాణలో? మీ బతుకులు జడా మీరు బతుకులా కొడకన్నారా? ఎవరన్నా టచ్ చేసి చూడండి, ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగు తీసి మెడలేసుకొని ఇది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇలా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడలే, అసభ్యకరంగా మాట్లాడిరని చెప్పి మాట్లాడతారు. మరి మీ తండ్రి గారు మాట్లాడిన మాటలు మాట్లాడినప్పుడు మరి ఎక్కడ పోయినావు కవితమ్మా? ఏదైతే సంబంధించి మీ యొక్క అన్న ఏదైతే మీ అన్న సంబంధించి మీ అన్న మీ బావ కూడా అడ్డగోలుగా వాడకూడని మాటలు, వాడకూడని పదజాలాలు మీరు అడ్డగోలుగా అధికారులపైన హరీష్ రావు దాడులు చేసిన సంగతులు మర్చిపోయినరా? తెలంగాణలో మనం ఏ విధంగా సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోయి ఇతరులని వాళ్ళ యొక్క తల్లిని దూషించిన విషయాలు మీరు మర్చిపోయినరా? ఆ మాట్లాడిన మాటలు మీరు మర్చిపోయినరా? మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ సమేతంగా పోటీ పడుతూ కేటీఆర్ దోసుకుంటే కేటీఆర్ కంటే ఎక్కువ దోసుకోవాలని కవిత, అరే వాళ్ళ కుటుంబంలో వాళ్ళే దోసుకుంటారు, ముందుకెళ్ళి పార్టీలో నేనున్నా నేను ఎక్కువ దోసుకోవాలని హరీష్ రావు, అరే వీళ్ళే దోసుకుంటారా, నేను కేసీఆర్ బెడ్లో వండుకున్నప్పుడు మందు పోసినా గోలు ఇచ్చినా అన్ని ఇచ్చినా అని చెప్పి సంతోష్ రావు, అరే వీళ్ళే దోసుకుంటారా, నేను ఆ కుటుంబంలో ఉంటినా అని చెప్పి వాళ్ళ అన్న కొడుకు ఇంకొకరు, కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా దోచుకదిన్న రాబందులు మీరు. ఈరోజు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో, ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నిమిషాలు 24 గంటలు 365 రోజులు కృషి చేస్తుంటే, ఒక నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను పనిచేస్తుంటే, ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలని చెప్పని అటు శాసన మండలి 8 రోజులు, శాసనసభ 11 రోజులు సుదీర్ఘంగా అన్ని విషయాలపైన చర్చించి వాస్తవాలు బయట పెడితే, ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రాడు, శాసన మండలికి ఆఖరి రోజు సమయం ఇవ్వకుండా కవితమ్మకు వచ్చే సమయం ఉండదు, శాసన మండలి అయిపోయినాక హైదరాబాద్లో ఎలక్షన్ కోడ్ ఉంది, కనీస అవగాహన లేకుండా ఎల్ఓపిలో పోయి ప్రెస్ మీట్ పెడతారు. ఈయన అర్థమవుతుంది మీ చిత్తశుద్ధి. అసెంబ్లీలో రైతుల విషయం పైన చర్చిద్దామంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారంటే అని చెప్పి బాయ్కాట్ చేసి బయటికి పోతారు. శాసన మండలిలో రైతుల విషయాలపైన షార్ట్ డిస్కషన్ పెడదామనంటే కేటీఆర్ గారిని
లోపలేస్తారయ్యారో దానిపైన స్పష్టం చేయాలని చెప్పి మాట్లాడతారు. అసలు మిమ్మల్ని ఎన్నుకుంది తెలంగాణ ప్రజలు. ఈరోజు ప్రతిపక్ష పార్టీ హోదా మీకు ఇచ్చింది. ప్రభుత్వంలో మేమేమన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ విషయాలపైన చర్చించడానికి శాసనసభలో శాసన మండలిలో మాట్లాడే ఒక అవకాశం ప్రజలు మీకు కల్పించారు. ఆ అవకాశాన్ని వినియోగించకుండా మీ తండ్రి గారు ఫార్మ్ హౌస్కే పరిమితమై జీతం తీసుకుంటారు. ఆ నియోజకవర్గ ప్రజలు మాకు ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు, మాకు చేయాల్సిన కార్యక్రమాలు చేపడతలేరని చెప్పని అక్కడున్న నాయకులు అక్కడున్న ప్రజలు పాదయాత్ర చేసి వచ్చి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటికన్నా కల్వకుంట్ల కవిత గారు బహుశా మీరు లిక్కర్ లెక్కలలో స్టేట్ లెక్కలలో కొంచెము మీకు లెక్కలు సరిగా దొరుకుతలేనట్టున్నాయి. ఆ లిక్కర్ లెక్కల పొరపాట్లను చూసుకొని మీరు మాట్లాడుతున్నట్టు నిన్న మొన్న చూసిన ఒక బుక్ పట్టుకోరు. ఆ బుక్ కలర్ కూడా ఎట్లుందనంటే ఏసీబీ అధికారులు ఎవరన్నా ఫ్రాడ్ చేస్తే ఎవరన్నా కరప్షన్ చేస్తే ఓ రంగు పెడతారు, అది చేతికి పెట్టగానే ఆ రంగు లెక్క మారుతుంది. అంటే అది కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈరోజు అటువంటి ఒక బుక్ కలరే మీరు తీసుకొని వచ్చారు బయటికి. అంటే ఆ బుక్లో మీరు చేసిన అవినీతులు రాసుకుంటారా లేదా మీ కుటుంబ సభ్యులు చేసిన అవినీతులు రాసుకుంటారా? దేనికోసము మీ యొక్క వ్యవహారం ఉందో ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తుర్రు. ఈరోజు తెలంగాణ పేరు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా లిక్కర్ దందాలు చేసి లిక్కర్ వ్యాపారం చేసి తెలంగాణ ఏదైతే సంబంధించి మన ఒక్క గౌరవాన్ని అగౌరవపరిచిన కవిత గారు ఇప్పటికన్నా బాధ్యతతోటి వివరించండి. మాట్లాడితే వాస్తవాలు మాట్లాడండి. తెలంగాణ ప్రజలకి మీరు చెప్పే ముందు వెళ్ళి మీ తండ్రి గారికి వివరించండి. బాధ్యత గల ప్రతిపక్ష నాయకునిగా 80,000 పుస్తకాలు చదివి సుదీర్ఘ మేధావిని, నాకంటే పెద్ద మేధావే తెలంగాణ రాష్ట్రంలో లేడని చెప్పి భావించే మీ తండ్రి గారిని బయటికి వచ్చి ఈ లెక్కలపైన వీటన్నిటిపైన శాసనసభలో పాల్గొని నిజంగా మీరేదన్నా ప్రజల బాగు కోసము ప్రజల మంచి కోసము ఏమన్నా సలహా సూచనలు ఇస్తే తప్పనిసరిగా మా ప్రభుత్వము ప్రజల బాగు కోసం తప్పనిసరిగా అది చేయనీకి సిద్ధంగా ఉంది. అందుకే దీన్ని ప్రజాప్రభుత్వము ప్రజాపాలనగా ప్రజలందరూ కూడా ఈరోజు మాట్లాడుకుంటుండ్రు. మీరు వీటన్నిటినీ పక్కన పెట్టి కొంతమంది మీకు సంబంధించిన పింక్ మీడియాతోటి మీకు దగ్గరగా ఉన్న కొంతమంది వ్యక్తులతోటి అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు మీ పార్టీ ఆఫీసులకి పిలిచి ఆర్టిస్టులని కొంతమందిని తయారు చేసి అడ్డగోలుగా మాట్లాడిపిస్తే అది మంచిది కాదు. మాకు కూడా మాట్లాడొస్తుంది, మేము కూడా అవన్నీ మాట్లాడగలుగుతాము, ఇష్టం వచ్చినట్టు తిట్టగలుగుతాము. కానీ తెలంగాణలో మన తల్లి మన రాష్ట్ర చరిత్ర ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి పద్ధతిగా మేము వ్యవహరిస్తున్నాము. ఇప్పటికన్నా మీ వ్యవహారాన్ని మానుకొని మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకోవాలని చెప్పని కల్వకుంట్ల కవిత గారికి సూచిస్తున్నా. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు మచ్చ ఏదన్నా ఉంది అని అంటే అది కేవలము మీ కుటుంబం మటుకే. ఈరోజు రేపటి తెలంగాణ చరిత్రలో ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం రావాలని ప్రతి తల్లి కలగన్నదో ఆ కళలు నెరవేర్చకుండా కేవలం మీ కుటుంబ బాగు కోసము, మీ కుటుంబ అభివృద్ధి కోసము, మీ కుటుంబంలో ఉన్న మీ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం మటుకే కేసీఆర్ గారు 10 ఏళ్లు పరిపాలించిండ్రు. ఇది నిజము, ఇది అక్షర సత్యము. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మేమిచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకోవాలని ఒక చిత్తశుద్ధితోటి మేము పనిచేస్తున్నాము. ఎన్నికల సమయంలో మేమిచ్చిన గ్యారంటీలకు ఒక 50 పైసలు జోడించే మీరు కూడా ప్రకటించారు. కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు. 10 ఏళ్లు మీరు చేసిన మోసాన్ని ప్రజలు నమ్మక మేమిచ్చిన హామీలని మేము నిలబెట్టుకుంటాము. ఈరోజు కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంటు, కాంగ్రెస్ అంటేనే ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ, కాంగ్రెస్ అంటేనే రైతులకి రుణమాఫీ,
ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇవన్నీ పథకాలని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించేదే కాంగ్రెస్ పార్టీ. ప్రజలవన్నింటినీ నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిండ్రు. ఈరోజు మేము చాలా స్పష్టంగా మా 15 నెలల పరిపాలనలో మేము ఇచ్చింది ఒకటొకటిగా మేము అమలు చేసుకుంటూ వస్తే 10 ఏళ్లు పరిపాలించిన మీరు 10 ఏళ్ల పిల్లగాడు 15 నెలలతో బాలుంతోటి పరుగుల పందెం పెట్టినట్టుంది మీరు మాట్లాడే మాటలు. 100% తెలంగాణ ప్రజలకి మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని ప్రతి హామీని కూడా నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి ఈసారి కేటాయించిన బడ్జెట్లో కూడా 50,000 పైచీలకు సంక్షేమానికి ఈ బడ్జెట్లో మేము ప్రవేశపెట్టినాము. ప్రతి రంగానికి విద్యార్థులకు కానీ యువకులకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ బడుగు బలైన వర్గాలకు కానీ గిరిజనులకు కానీ అన్ని విభాగాలకి అన్ని వర్గాలకి మైనారిటీలకు కానీ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం దిశగా మరొక వైపు అభివృద్ధి పదంలో అతివేగంగా దూసుకువెళ్లే దిశగా మా మంత్రివర్గము మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. వీటన్నిటినీ జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ రకంగా విషం జిమ్మే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున మిమ్మల్ని మీ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు రాళ్లతోటి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి తరిమికొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని కవిత గారికి హెచ్చరిస్తూ మరొకసారి ఈ రకంగా అబద్ధాలు మాట్లాడకూడదు అని చెప్పని హెచ్చరిస్తున్నాను.